యేసుక్రీస్తు నామములో దేవుని మహాకృపను బట్టి అందరం కూడా ఆరాధనలో చేరడానికి ప్రభు ఇచ్చిన కృపకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ఆరాధన కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తెలిసిన లేఖనం 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడము. మనం చదువుతున్న వాక్యంలో రక్షణ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే పాపము నుండి విడిపించబడటం కదా. దేని నుండి రక్షణ అంటే ఇక్కడ ఒక మాట మనకు జరుగుతుంది. అదేంటంటే ఉగ్రత నుండి. దేని నుంచి చెప్పండి? ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాము. దేని నుండి రక్షింపబడతాం? ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఎవరు ఉగ్రత? ఎందుకు మన మీద ఉగ్రత అంటే అవిధేయులైన వారి మీద ఏమొస్తుంది? ఉగ్రత. అవిధేయులైన వారి మీద ఉగ్రత. కాబట్టి అవిధేయులైనటువంటి వారు ఎవరున్నారో వారి మీద ఉగ్రత. ఎవరు అవిధేయులంటే దేవుని వాక్యమును విని అంగీకరింపనటువంటి వారు. దేవుని వాక్యమును విని దేవుని తృణీకరించుకున్నటువంటి వారు. కొన్నిసార్లు కొంతమంది యేసు ప్రభు అంటే గిట్టకపోయినా మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, ప్రేమగా ఉండేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు దేవుడు ఎవరో తెలియకపోయినా ఎదుటివాడికి మేలు చేయాలనే ఆలోచన ఉంటుంది. కొంతమందికి మేలు చేయడం తెలిసి, మంచి చేయడం తెలిసి, కీడు చేయడానికి, ఇతరులను నాశనం కోరుకోవడానికి, ఇతరులను హింస పెట్టడానికి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు కూడా ఉగ్రత పాలవుతారు. ఎందుకంటే వాళ్ళు వాక్యం వినకపోయినా మేలు చేయటం వెలిగి మేలు చేయలేరు కాబట్టి వారు పాపంలో ఉంటారు. ఇక్కడ బైబిల్ చెప్పేది మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యమును విని ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచడని హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడతావు. దేని నుండి అంటే ఉగ్రత నుండి రక్షించబడతావు. ఉగ్రత నుండి రక్షించబడతావు. ఉగ్రత దినమున ఆయన చెబుతున్న మాటలు, కొండలు వచ్చి మమ్మలను కప్పండి, బండలు వచ్చి మమ్మల్ని కప్పండి, మేము ఈ ఉగ్రతను తట్టుకోలేకపోతున్నామని కేకలు వేసి ఏడ్చే రోజు ఒక రోజు. ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించడానికి రక్షణను అనుగ్రహించాడు. మనకు ఎలాగో తెలుసు అంటే బైబిల్ చెప్తుంది. బైబిల్ రాసిన వాడికి ఏమైనా తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే రాయించిన వాడెవరు? దేవుడు. ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే బైబిల్లో ఒక రోజు, ఇదిగో నీ 4వ తరమును నేను ఐగుప్తులో వాడు బానిసలుగా ఉండబోతున్నాను. 4వ తరం కాదు, అప్పటికి ఒక తరం కూడా పుట్టాల.
అంటే ఆయన 4వ తరం జనరేషన్ ఏం జరగబోతుందో కూడా చెప్పిన వాడు. ఎప్పుడు మరలా వాళ్ళు విమోచించబడతారు ఐగుప్తు నుండి అని కూడా చెప్పాడు. ఐగుప్తు నుండి వచ్చినాక వాళ్ళు తమ దేశం ఎలా స్వాధీనపరుచుకుంటారు అనేది కూడా మోషే చెప్పాడు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చుకుంటారు అంటే భవిష్యత్తును కూడా ఎరిగినవాడు, భవిష్యత్తును ఎరిగినవాడు, ముందుగా ఎరిగినవాడు, ఈ యుగ అంతము కూడా ఎరిగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనకున్న పేరు సర్వజ్ఞాని. సర్వజ్ఞాని సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయన. మనము ఉగ్రత పాలు కాకుండాకై, మనము ఆయన కోపానికి గురి కాకుండా కొరకై ఆయన చేసిన అంటే మనము ఇంకను పాపులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన రక్తం ఇచ్చి మనలను కాపాడుకుంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అవుట్పుట్, బయటకు ఏం చూపించాలి అనేది దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఎలా చూపెడుతున్నాడు అంటే ఆయన ప్రేమను చూపెడుతున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకను పాపులమనగా క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఈ ప్రేమ ఒక ఆయన మరణము కన్నా బలమైనది. ఈ ప్రేమలో ఉన్నటువంటి త్యాగం ఎక్కడికి తీసుకెళ్ళింది ఆయన్ని? ఒక దోషి కొరకు, ఒక పాపం చేసిన వాడి కొరకు, ఒక దుర్మార్గుడి కొరకు ఈ ప్రేమ ఆయనను సిలువకు తీసుకొని పోయి ఆయనను మేకులతో కొట్టేటట్లుగా చేసింది. ఆయన వీపంతా నాగడి చావడం దున్నబడినట్లుగా చేసింది. ఆయన ప్రక్కలో బల్లె పోటు పొడిచేటట్లుగా చేసింది. ఈ ప్రేమ ఆయనను పట్టుకొని పోయి నిలువెల్ల సిలువలో చిల్ల పింకయ్యేటట్లుగా చేసింది. ఈ ప్రేమను ఏమని మనం వర్ణించగలుగుతాం? నేను దోషిని, నేను పాపం చేశాను, నాలో దుర్మార్గత ఉంది, నాలో అసహ్యమైన కార్యాలు ఉన్నాయి, నేను దేవునికి విరోధమైన భావం కలిగిన వాడిని, నాలో అణువణువు కూడా పాపము ప్రవహిస్తాను, మరణముకు లోనగు ఈ శరీరం ఎవరు విడిపించగలరు అని పౌలు భక్తుడు అంటారు. నా అణువణువు నా భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి, నా పాపపు ఆలోచన అసహ్యమైనవి. ఇట్టి తలంపులు కలిగిన వాడు, పాపంలో చచ్చిన వాడిని ఎవరు విడిపించగలరు? ఒక భక్తుడు పాట పాడతాడు, బొగ్గులాంటి మసి బొగ్గులాంటి నా జీవితం, బొగ్గులాంటి జీవితం, ఎక్కడ మచ్చుకైనా చిన్న మచ్చైన తెల్లగా లేనటువంటి జీవితం, ఎక్కడ చూసినా నలిపి, ఎక్కడ చూసినా పాపమే, లోపలంతా పాపం ఏలుతూ ఉంది, క్రూరత్వం ఏలుతూ ఉంది, అసహ్యత ఏలుతూ ఉంది, పాపపు ఆలోచనలు ఏలుతూ ఉన్నాయి. ఇట్టి మనస్తత్వం నుండి నన్ను ఎవరు విడిపించగలరు? ఉగ్రత నుండి నన్ను ఎవరు తప్పించగలరు అంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను. ఆయన ప్రేమ మనలను ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన నిలువెల్ల తన ప్రాణమును దారపోయడానికి ఇష్టపడతాడు. పిల్లలు గమనించండి, మనము పాపులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా ఒక సంతోషం ఏంటో తెలుసా? ఒక సంతోషం ఏంటో తెలుసా? నన్ను ఏలుతుంది ఎవరు? పాపం, మరణం, అపవాది. అపవాది కోటలో ఉన్నా
అపవాది దాసత్వంలో పనిచేస్తూ ఉన్నారు, పొరలాడుతూ ఉన్నారు. అలాంటి నన్ను కేవలం నా దగ్గర ఏమీ ఆశించకుండా తన ప్రేమ చేత నన్ను బయటికి లాగడానికి, ఆ కోటలోనికి రావడానికి ఆయన తన ప్రాణమును పెట్టాడు. తన ప్రాణమును పెట్టాడు. ఆయన ఆ మరణమును జయించాడు. ఆ మరణమును జయించాడు. సమాధిని ఓడించాడు. పాపపు దాస్యకాడి క్రిందును విడిపించాడు. భయంకరమైన దుర్వాసన కొడుతున్న నన్ను హత్తుకొని కౌగిలించుకొని తన ప్రేమను వెల్లడిపరిచాడు. నాలో ఉన్న దుర్వాసన కడిగాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతుడుగా, నా ముఖం నేను చూసుకున్నా నేను నీతిమంతుడిగా కనపడను. నా హృదయాన్ని నేను తెరిచి చూస్తే నేను నీతిమంతుడిగా కనపడను. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నా కుమారుడు అనిపించాడు. నువ్వు నా కుమార్తెవు అని పిలిచాడు. నువ్వు నా స్నేహితుడు అని పిలిచాడు. నువ్వు నా సహోదరుని అని పిలిచాడు. నేనున్న స్థలములో నువ్వు కూడా ఉంటా ఉన్నాడు. ఇంత ప్రేమను చూపించడానికి కారణం ఏంటి? ఇంత ప్రేమను చూపించడానికి నాలో హేతు ఏముంది? ఏమి లేదు. పాపిని, పాపములో ఉన్నవాడిని, దుర్మార్గతలో ఉన్నవాడిని, చెడులో ఉన్నవాడిని. అయినప్పటికీ ఆయన ప్రేమ కారణాలు వెతకనే వెతక. ఆయన ప్రేమలో కారణాలకు చోటు లేదు. ఆయన ప్రేమలో నాలో ఉన్న హేతువులు లేకపోతే నాలో ఉన్న కారణాలు వెతకడానికి ఆయన టైం తీసుకున్నారు. నువ్వు ప్రేమించడానికి ఎవరినైనా వాళ్ళలో కారణాలు వెతుకుతావు. నువ్వు ప్రేమించడానికి వాళ్ళలో యాక్టివిటీస్ వెతుకుతావు. నువ్వు ప్రేమించడానికి వాళ్ళలో ఏమైనా ఉన్నతమైనవి ఉన్నాయేమో వెతుకుతావు. కానీ ఆయన ప్రేమించడానికి నాలో ఏమీ వెతకల. ఆయన నేను ఇంకా పాపినని తెలుసుకొని నా పాపముల కొరకు ఆయన తన ప్రాణమును. ఒక భర్త తన భార్యను ప్రేమించడానికి కారణాలు వెతుకుతాడు. ఒక భార్య తన భర్తను ప్రేమించడానికి కారణాలు వెతుకుతాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని ప్రేమించడానికి కారణాలు ఉంటాయి. ఒక తల్లి తన పిల్లలను ప్రేమించడానికి పిల్లలు అవే కారణం ఉంటుంది. పిల్లలు తన తల్లిదండ్రులను ప్రేమించడానికి కారణాలు ఉంటాయి. కానీ ఏ కారణం వెతకకుండా పాపిని అన్న ఒకే కారణం చేత మనలను ప్రేమించి నీతిమంతులుగా చేయడం కొరకై తన ప్రాణమును దారపోయడానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక కారణం, నేను పాపి, నన్ను నీతిమంతుని చేయాలంతే. ఆయన మనసులో ఉన్న ఉన్నతమైన ఉద్దేశం, శ్రేష్టమైన ఉద్దేశం. నేను పాపి, నన్ను చూశాడు. ఆయన అనుకున్నాడు నీతిమంతుడుగా చేయాలి. దాని కొరకు ఆయన నా కొరకు పరమును వీడి భూమికి దిగి వచ్చిన ఆయన తన ప్రాణమును బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. నా కొరకై ఉన్నతమైన రాజ్యమునైనా కడుతున్నాడు. ఇప్పుడు నేనేమి ఇవ్వాలి? ఇది ప్రశ్న. ఆయన ఇన్ని చేశాడు, ఇంత చెప్పుకున్నాం. ఆయన నా కొరకు ఎంత దిగి వచ్చాడు. ఒకరోజు కూర్చొని ఇలాగే ఆలోచన చేస్తున్నా. ఏమనంటే నేనేంది, ఆయనేంది. ఆయన మహిమలో ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. ఆయన నా ప్రాణమును కోరిన, నా దోష బ్రతుకును వద్దు అనుకున్నా నిమిషంలో, లేకపోతే నిమిషం కూడా పట్టదు, సెకండ్లో
నా ప్రాణం అలా తుడిచేయగలను. మన ఒంటి మీద చీమ కొడితే ఏం చేస్తాం? ఒకటి చేసి నలిపోతుంది. అంత కూడా తక్కువ ఉన్నటువంటి మనం ఆయన నలిపి అవతల పడేయగలడు. కానీ నన్ను నిలిపాడు. నాలో ఉన్నటువంటి ఈ దుర్వాసన, పాపపు వాసన ఆయన చూస్తున్నప్పుడు ఇదిగో ఆయనకి ఆ వాసనే తగలలేదు. ఎలా కౌగిలించుకోగలడు నన్ను? ఆ వాసన చూడలేదు. ఆయన నన్ను ప్రేమించి తన చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ నాలో ఏ దోషమును వెతకలేదు. ప్రేమ దోషములన్నిటినీ కప్పేసింది అంతే. ఆ ప్రేమ దోషములన్నిటినీ కప్పేసింది, ఏమీ కనబడకుండా చేసింది. ఎందుకంటే ఆయన రక్తము చేత నా దోషాలన్నిటినీ కడిగి పవిత్రుడిగా చేసింది. ఆ ప్రేమ చేత ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు నేనేమి ఇవ్వాలి? దానికి తగినంత ఇవ్వాలి. ఆ ప్రేమకు తగినంత ఇవ్వాలి. ఆయన పరమ నుండి దిగులు వచ్చేందుకు తగినంత ఇవ్వాలి. ఆయన నా ప్రాణములకు బదులుగా ఆయన ప్రాణమును పెట్టినందుకు తగినంత ఇవ్వాలి. ఆయన నా పట్ల ప్రేమ చూపినందుకు ఆ ప్రేమకు తగినంత నేను ఇవ్వాలి. నా దగ్గర ఏముంది? నిట్ట మధ్యాహ్నం వేళ నా కొరకు చిల్ల పెంకులైనా ప్రభుకి నేనేమి కాదు. నా చేతిలో ఏముందో చూశాను. ఆయన అన్నాడు, నువ్వు చూసేంత మాత్రం అది కూడా నాదే కదా. 1000 కొండల మీద సర్వము నాదే. నన్ను నిర్మించిన వాడు కూడా ఆయనే, నేనేమి కాదు. నా దగ్గర ఉన్న ఏమి లేవు. కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర పడి నీ ప్రేమకు స్తోత్రం, నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హృదయపూర్వకంగా ఆయన చెంత చేయి ప్రభుని స్తుతిస్తే ఆయనకి సంతోషం. దాని సమయం ఎప్పుడు అంటే మా ఇంట్లో నేనే కూర్చొని ప్రార్థన చేసుకున్నా, స్తుతులు చెల్లించుకున్నాను. కానీ సహోదరుల మధ్యలో సహవాసంలో చేరి, పరిశుద్ధుల మధ్యలో నీ బల చుట్టూ చేరి ఎప్పుడు అలాగా ఆరాధన చేయగలుగుతాను, ఎప్పుడు నిన్ను అలా గణపరచగలుగుతాను. నా హృదయాన్ని కుమ్మరించి నీ శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో పాత్రలో చేయి వేస్తూ నిండు మనసుతో నేను ఆరాధించడానికి మరొక ఆదివారం దయచేద్దాం. ఏమో ఈ దోషంతో ఇలాగే మారడిస్తే ఏమవుతాను? ఈ ఆలోచనతో ఇలాగే మారడిస్తే నా జీవితం ఎక్కడికి వెళ్తుంది? అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు ఇచ్చిన ప్రేమకు తగినట్లుగా నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి మరొక ఆదివారం వచ్చింది. ఆదివారం బల దగ్గరికి రాకముందే బలహీనత వస్తే, భక్తిహీనత వస్తే మరలా ఏం చేయగలుగుతాం? అందుకని సిద్ధపాటు అనేది అవసరం. నా బలహీనతలు తెప్పించే అపవాదికి నేను దొరకకుండా సిద్ధపడి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో హృదయాన్ని కుమ్మరించి, ఇప్పుడు కూడా నా మనసు ఇంకో చోట ఉండకూడదు, నా ఆలోచన ఇంకో చోటకి వెళ్ళకూడదు. నా కొరకు ప్రభు చేసి ఇంత త్యాగానికి ఆయన బల్ల దగ్గరే నా మనసు ఉండాలి. ఆయన ముందు నేను ఉండాలి, ఆయనతో నేను చూస్తూ ఉండాలి, ఆయన ప్రేమను తలపోసుకుంటాను కదా, ఆయన ఆరాధించాలి. కాబట్టి అట్టి విధంగా మనం కృతజ్ఞులమై మనము ఆరాధన చేయాలి. అట్టి విధంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన కొనసాగుతాం. ఒక చిన్న మాట, ఆరాధన అయిపోయి